చేస్తున్నాడేంటి? హలో అన్నయ్య. ఏం చేస్తున్నారా? అది ఒకసారి ఇద్దరు ఇంటికి రండి, మాట్లాడాలి. అది కాదన్నయ్య. నాకంతా తెలుసు, త్వరగా రండి. సరే అన్నయ్య. అన్నయ్య భాను ఎక్కడికి వెళ్ళిందో కనపట్లేదు అన్నయ్య, కంగారుగా ఉంది. నీకెందుకురా కంగారు? నీ పనిలో నువ్వు ఉండు, అమ్మాయి పనిలో అమ్మాయి ఉంటుంది. ఫోన్లో తప్ప విడివిడిగా మనిషితో మనిషి మాట్లాడుకుంటున్నారా? అసలు భాను ఏం చదువుతుంది, ఏం తింటుంది అని పట్టించుకుంటున్నావు అమ్మా నువ్వు? అసలు ఒకప్పుడు దూరంగా ఉన్న బంధువులను పలకరించడానికి ఫోన్ ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఫోన్లోనే చేస్తున్నారు. అది అవసరానికి ఉపయోగించుకుంటే నష్టమే ఉండదు. ఏదన్నా చూడాలన్నా, వంట చేయాలన్నా, ఆఖరికి కొంతమంది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ లేకుండా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. నిజమే అన్నయ్య, ఫోన్ మాయలో పడి భానుని పట్టించుకోవడమే మానేసాం. అవునరా, పిల్లలు ఫోన్కి అలవాటు పడిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ నిజానికి పెద్దవాళ్లే పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారు. ముందు మీరు మారండి, తర్వాత వాళ్ళు మారుతారు. మేము చేసిన తప్పు మాకు అర్థమైంది అన్నయ్య, కానీ భాను ఎక్కడికి రంది అర్థం కావట్లేదు. కంగారుగా ఉంది. సర్లే, కంగారు పడకు. భాను, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంత భయం వేసిందో. చాలా థ్యాంక్స్ అన్నయ్య, ఎప్పటికైనా మా తప్పు తెలిసేలా చేసావు. దాన్నే ఉందలేరా, ముందు మీరు ఫోన్ మత్తులోంచి బయటపడండి. పిల్లలకి అలవాటు పడకుండా చేయండి.